అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఈరోజు ఒకసారి బ్యాంగిల్స్ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా గాజుల విషయంలో మహిళలు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి, మట్టి గాజులు అది కూడా అని చెప్తా ఉంటారు కదా. అది శాస్త్రం చెప్పిందా లేకపోతే సైన్స్ ఉందా దాని వెనకాల పక్కన పెడితే అసలు గాజులు వేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏముంటాయి? ఇంకా కొంతమంది ఏమంటే వివాహిత గాజులు వేసుకోకపోతే అశుభం అని కూడా అంటూ ఉంటారు కదా. ఒక్కసారి ఈరోజు బ్యాంగిల్ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుందాం. ష్యూర్మా. హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అన్నది ఒక ఆచారంగా ఉంది. అది మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్రం కూడా మహిళలు గాజులు ఎందుకు ధరించాలి, ధరించడం వల్ల కలిగే లాభం ఏంటి, ధరించకపోతే కలిగే నష్టం ఏంటి, ఎనర్జీస్ కొరకు కూడా జ్యోతిష్య శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. ఇది ఓన్లీ ఆచారమే కాదు, సైంటిఫిక్గా కూడా దెర్ ఈజ్ ఎ రీజన్ ఎందుకు ధరించాలి. రాగివి ధరించాలా, మట్టివి ధరించాలా, బంగారం ధరించాలా, వెండి ధరించాలా, ఏమి ధరిస్తే ఏమి లాభము, ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, దీనికి మేనిఫెస్టేషన్కి, బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్కి కూడా దెర్ ఈస్ ఎ కనెక్షన్. ఇది ఆచారమే కాదు, సైంటిఫిక్గా కూడా ఇట్స్ ప్రూవెన్. విల్ డీకోడ్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివార శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనము. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్, బ్యాంగిల్స్ ఎందుకు ధరించాలి, ధరించడం వల్ల కలిగే లాభం ఏంటి, నష్టం అయితే ఏమీ లేదు, లాభాలు ఏంటి అన్నది విల్ డీకోడ్ అబౌట్ దట్. హిందూ ఆచారంలో కామన్గా ధరిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో అది ఒక ఆచారంగా చిన్నప్పటి నుండి బ్యాంగిల్స్ ఆడవాళ్ళకి అలవాటు చేయడమే. అండ్ పెళ్ళికి కూడా అది అద్భుతమైన అలంకరణగా కూడా బ్యాంగిల్స్ వేస్తుంటారు. కొన్ని రిలీజియన్స్ అయితే ఎల్లప్పుడూ వాళ్ళకి బ్యాంగిల్స్ ఉంటున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లంబాడీ వాళ్ళు అంటారు, బంచ్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటూనే ఉంటాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ఎప్పుడైతే బ్యాంగిల్స్ చేతికి ఉంటాయో ఆ యొక్క శబ్దం వల్ల నెగిటివ్ ఎనర్జీ శరీరంలోకి ఆవహించడానికి స్కోప్ లేదు అని జ్యోతిష్య శాస్త్రంలో దీని గురించి చర్చలు కూడా జరిగాయి. శబ్దం వల్ల. ఎస్, బ్యాంగిల్స్ వేసుకుంటే పనులు చేసేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు, ప్రేయర్ చేసేటప్పుడు, ఏదో పనులు చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం నుండి వస్తున్న ఆ ధ్వని ద్వారా నెగిటివ్ ఎనర్జీస్ శరీరంలోకి ప్రవేశించవు బికాస్ ఆఫ్ దట్ సౌండ్ అని ఒక పాయింట్ ఉంది. పాయింట్ నెంబర్ 2, బ్యాంగిల్స్ ధరించడం ద్వారా ఆ శబ్దం ద్వారా నెగిటివ్ ఎనర్జీస్ రాకపోవడమే కాకుండా బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ రెగ్యులర్గా ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ఈ యొక్క శబ్దం హెల్ప్ అవుతుంది అని కూడా ప్రూవ్ అయింది. శబ్దం వల్ల బాడీలో ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి, ఉత్పత్తి అవుతూ ఉంటాయి, దైవ కళలు, విశ్వ కళలు యాక్టివ్ అవుతూ ఉంటాయి అని కూడా లిఖించబడి ఉన్నది. 100% బ్యాంగిల్స్ ధరించాలి. కాకపోతే మట్టి ధరించాలా, బంగారం ధరించాలా, వెండి ధరించాలా, రాగి ధరించాలా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏది ధరించకుండా ఉండే కన్నా ఏదో ఒకటి ధరించడం మేలు. బట్ ఏమి ధరిస్తే దేనికి శుభం అన్నది కూడా ఉంది. విల్ టాక్ అబౌట్ దాట్. అండ్ హిందూ కాస్మాలజీలో ఉంది, శుక్రగ్రహం బలపడుతుంది అని. శుక్రుడు, వీనస్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అందాన్ని, ఆకర్షణ శక్తిని, సౌందర్యాన్ని, సంపదని శుక్రుడిస్తారు, వీనస్. సో గాజులు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి శుక్రుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. శుక్రుడి యొక్క ఆశీర్వాదం ఉండడం వల్ల ఆకర్షణ శక్తి, అట్రాక్షన్ పవర్ ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, ధనం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, లవబుల్గా ఉంటారు, మిగతా వాళ్ళకంటే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. అండ్ ఎవరికైతే శుక్రగ్రహం తక్కువ ఉందో దాని వల్ల కలిగే దోషాలను నివారించడానికి కొరకు కూడా గాజులు ధరించాలి. ఓకే, గ్రహ శాంతి కొరకు, మన యొక్క గ్రహాలు యొక్క ఆశీర్వాదం పొందడం కొరకు, గ్రహ శాంతి కొరకు కొన్ని మెటల్స్ మనం యూజ్ చేయాలి. రాగి గాజులు ధరించడం ద్వారా
సూర్యుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము, సూర్యగ్రహం బలపడుతుంది అని కూడా లిఖించబడి ఉన్నది. అలానే మనం వెండి గాజులు ధరించడం వల్ల చంద్రగ్రహణం, చంద్రుడు మనకు అనుకూలంగా ఉంటాడు అని కూడా లిఖించబడి ఉన్నది. అండ్ మీరు వేసుకున్నట్టుగా బంగారం గాజులు ధరించడం వల్ల కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా రచించబడి ఉన్నది. ఏది? బంగారం గాజులు, గోల్డ్ మెటల్. అండ్ గాజులు ధరించడం వల్ల బాడీలో ఉన్న శక్తి ఛానలైజ్ చేస్తుంది, ఎనర్జైజ్ చేస్తుంది అని కూడా కొన్ని పరీక్షలు ఇంతకు ముందు జరిపించారు. సో ఏదో ఒకటి. అండ్ మట్టి గాజులు గ్రౌండ్కి రిలేటెడ్. పూర్వంలో ఇవేమీ లేవు, అందరికి ఈజీగా లభ్యమైన మెటల్ మట్టి అని కూడా చెప్పొచ్చు. ఆ గ్రౌండింగ్ ఎనర్జీస్ కూడా, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ మట్టిలో ఉంటాయి. ఎంత పెద్ద మహావృక్షమైన విత్తనం నుండే మొదలవుతుంది, ఆ విత్తనానికి కావాల్సిన పోషకాలు మట్టి నుండే వస్తాయి. కాబట్టి నేలకున్న శక్తి బాడీలోకి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా మట్టి గాజులు హెల్ప్ అవుతాయి. అండ్ ఆరోగ్యంగా పరంగా కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రక్త ప్రసరణ, ఎప్పుడైతే బ్యాంగిల్స్ ఉంటాయో, బ్యాంగిల్స్ మన నర్వ్స్కి టచ్ అవుతూ ఉంటాయో బ్లడ్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది అని కూడా ఆరోగ్యపరంగా కూడా ఒక బెనిఫిట్ ఉంది మనకి. అండ్ వివాహిత స్త్రీలు ఉంటారు కదా, పెళ్ళి అయిన ఆడవాళ్ళు ధరించడం వల్ల వాళ్ళ యొక్క పతి, వాళ్ళ యొక్క హస్బెండ్ హెల్దీగా ఉండడం కొరకు, ఆరోగ్యంగా ఉండడం కొరకు, సౌకర్యంగా ఉండడం కొరకు, వాళ్ళ కొరకు చిహ్నంగా కూడా ఇది ధరిస్తారు. అంటే మ్యారీడ్ పీపుల్ గాజులు ధరిస్తే వాళ్ళ హస్బెండ్స్ బాగుంటారు అని కూడా మనకి లిఖించబడి ఉన్నది. పతి సౌభాగ్యం అంటాం కదా అది. అండ్ కొన్ని ప్రాంతాలలో గాజులు ధరించకపోతే విధవగా కూడా ఎప్పటికీ పరిణగిస్తున్నారు, చూస్తున్నారు. అట్లా మొండి చేయిలాగా ఉండకూడదు, ఉండకూడదు, అలా ఉంటే నువ్వు విధవరాలువి అని కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉంది. ఇప్పుడు వెయ్యకపోవడం వల్ల నష్టాలే గాని లాభమేమీ లేదు, వేయడం వల్ల గాజులు ధరించడం వల్ల లాభమే గాని నష్టమేమీ లేదు. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి రిలేటెడ్. ఉమెన్ కి డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకున్న శక్తులు అనంతం, అమోఘం, అమేఘం. అండ్ దైవశక్తి కూడా శ్రీశక్తి స్వరూపం. పద్మావతి తల్లి కూడా గాజులు వేసుకుంటారు, అమ్మవారు గాజులు ధరిస్తారు. అండ్ అమ్మవారికి వెళ్ళేటప్పుడు చిట్టి గాజులని గాజులు ఆఫర్ చేస్తారు. ప్రతి శక్తి స్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పుడు గాజులు ఆఫర్ చేస్తారు. అది శ్రీశక్తికి సంకేతం. ఆడవాళ్ళు ఎవరైతే గాజులు ధరిస్తారో ఆమెకి దైవశక్తి, శ్రీశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది అని కూడా ఒక నానుడు ఉంది. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాషన్ ఒక గాజు వేస్తూ ఉంటారు, ఇంకో చేతికి వాచెస్ పెట్టడం వల్ల కూడా గాజులు వెయ్యరు. బట్ మన ధర్మం ఏం చెప్తా ఉంది? వెయ్యాలి. దానివల్ల అదొక అలంకారం మాత్రమే కాకుండా హిందూ ధర్మంలో ఒక ఆచారంగానే కాకుండా చాలా యొక్క మేజర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని దోషాలని నివారిస్తుంది. ఒకసారి అది కూడా మనం మాట్లాడదాం. శుక్రదోషం ఉన్న వాళ్ళు తెల్ల గాజులు మరియు వెండి గాజులు ధరించడం వల్ల శుక్రదోషాలు పోతాయి. మంగళ దోషం ఉన్న వాళ్ళు ఎరుపు గాజులు మరియు రాగి గాజులు వేయడం వల్ల మంగళ దోషాలు పోతాయి. చంద్రుడు బలహీనంగా ఉంటే తెలుపు గాజులు, అండ్ అనారోగ్యం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఆకుపచ్చ గాజులు ధరించడం మంచిది. అండ్ మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా సరే గ్రీన్, రెడ్ ఈ కాంబినేషన్ ధరించడం వల్ల చాలా చాలా మంచిది. మామూలుగా కొంతమంది అంటారు కదా వంశీ గారు, ఇప్పుడు పగిలిన గాజులు కూడా వేసుకోవద్దు అంటే, అవి ఎందుకు అలా ఎందుకంటే? రుణము తీరిపోతే వస్తువు కానీ, వ్యక్తి కానీ, మనిషి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, డబ్బు కానీ, సంపద కానీ ఏది ఉండదు. ఒకటి బ్రేక్ అయ్యింది అంటే దానితో మనకి రుణం తీరిపోయింది అని అర్థం. ఆ ఇరిగిపోయిన గాజులు కూడా ఆ అతుకులతో కూడినవి కూడా, కొన్ని గాజులకి కొన్ని అతుకులతో కూడా వేస్తుంటారు, అలా వేయకూడదు. శుభము కాదు, అశుభం. నెగిటివ్ ఎనర్జీస్ని క్యారీ, ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ కదా. బ్రోకెన్ అయ్యింది అంటేనే దెర్ ఈజ్ సమ్ నెగిటివ్ ఎనర్జీ. అదే ధరించడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మనల్ని పట్టుకొని పీడిస్తుంది. కాబట్టి ఈ అతుక్కొని వేసుకునేవి ఎప్పుడు మంచిది. 5 రూపాయలకి ఫేక్ వీక్ వచ్చేస్తుంది కదా, మనకు అతుకులు ఎక్కువ అయిపోయి. అతుకులు ఉంటే ఇంకా జీవితం మొత్తం అతికించుకొని వెళ్లాల్సిందే కానీ ఒక సమతుల్యత ఉండదు, ఒక సౌభాగ్యం ఉండదు. ఇవి మనం కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది, మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే
లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు, మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి, దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు, విశ్వజ్ఞానం అనంతం అమోఘం అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో, దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవంగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతట వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌటు లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు
నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపము నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాసు రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి. నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు ఒంగు అంటే అటు ఒంగుద్ది, ఇటువైపు ఒంగు అంటే ఇటు ఒంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి అయిన 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంతా శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్.